ఈ వీడియోకి అనుబంధంగా ప్రచురించిన ఇంకొక వీడియోలో నేను అమెరికాలో స్టూడెంట్ లోన్స్ విషయం గురించి కిరణ్ తుమ్మల్ గారితో చర్చించాను. తీసుకోవాలా వద్దా, యూనివర్సిటీ సిస్టమ్‌లు ఎలా ఉంటాయి, ప్రతి రాష్ట్రంలో ఫ్లాగ్‌షిప్ యూనివర్సిటీ ఏంటి అనేది. ఆ వీడియోలో పాలిటిక్స్ తీసేద్దామని చెప్పి ఇది అందులో ఉన్న పాలిటిక్స్ భాగాన్ని సెపరేట్ చేసి చెప్తున్నాను. ఆ స్టూడెంట్ లోన్ విషయంలో స్టూడెంట్ లోన్స్ ఎన్నికలపై ప్రభావం ఎలా చూపించాయి 2024 ఎలక్షన్స్‌లో అనే దాని గురించి ఇందులో క్లుప్తంగా మాట్లాడుకున్నాం. అదే మోహన మురళి. ఇది నా శీర్షిక. అనా ఇది అమెరికా. అమెరికన్ దేశీ మోహన మురళితో అదే మోహన మురళితో స్వాగతం. So I want to circle back to what we were talking about earlier, student loan అనేదాన్ని. So I want to take the leap into politics from there. ఈ స్టూడెంట్ లోన్ ఎడ్యుకేషన్ ఇదంతా స్టూడెంట్ లోన్స్ ఎడ్యుకేషన్ ఇదంతా మై లేన్. సో ఐ కెన్ ఇంకా గంట అని చెప్పి మాట్లాడగలను. కానీ సో ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే we want to talk about some of the weekly developments in the country, the political scene, and also I want to touch the third rail about racism. Maybe even get into మన తెలుగు వాళ్ళకుండే పొలగజ్జి కూడా ఉంది కదా, maybe we should talk a little bit about that. ఈ స్టూడెంట్ లోన్కి వచ్చేసరికి హౌ డు ఐ టేక్ ద పొలిటికల్ లైఫ్ అంటే, ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో హీ వాజ్ క్యాన్సిలింగ్ ద స్టూడెంట్ లోన్స్ లెఫ్ట్ అండ్ రైట్. అదే సుప్రీం కోర్ట్ అడ్డుకోవడం ఇదంతా ఉంది. ఐ వాంట్ గివ్ యూ మై ఒపీనియన్ అబౌట్ ఇట్. ఇప్పుడు మా ఇంట్లో ఐ డోంట్ నో వాట్ మై సన్ థింక్స్ అబౌట్ ఇట్. మై డాటర్ ఈస్ లైక్ ఇన్ ద వెరీ లిబరల్ థాట్ అబౌట్ ఇట్. ఏంటంటే వాళ్ళ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, సో దిస్ ఈస్ ద లీప్ ఐ వాంటెడ్ టు టేక్. యాక్చువల్గా ఇక్కడ మొదలుపెట్టి ఉండాల్సిందేమో, బట్ ఐ వాంటెడ్ టు గివ్ ద బ్యాక్గ్రౌండ్ అబౌట్ స్టూడెంట్ లోన్స్. మోస్ట్ ఆఫ్ మై డాటర్స్ క్లాస్మేట్స్, మై సన్స్ క్లాస్మేట్స్, దే ఆల్ హ్యావ్ స్టూడెంట్ లోన్స్. and a lot of it. And my daughter has been working for some time because local ga panchayat gaut, she stayed with us for some time and she saved a lot of money. Walla friends there's and also she gets paid well. Like all friends they have some constraints. The student loans pay చేయాలి. మీరు పూర్తిగా దివాళా తీసినా కానీ స్టూడెంట్ లోన్స్ మాత్రం జీవితం అంతా కట్టుకుంటూ పోవాలి. ఐ థింక్ దట్ ఈస్ ఎ బ్యాడ్ థింగ్ అబౌట్ ఇట్. సో వాళ్ళ కాన్వర్జేషన్ ఏంటంటే, తన ఫ్రెండ్స్ కాన్వర్జేషన్ ఏంటంటే, స్టూడెంట్ లోన్స్ అనేది హౌ మినసింగ్ ఫర్ దెమ్ అనేది షీ హ్యాస్ దట్ ఐడియా. నా థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఓకే, యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ స్టూడెంట్ లోన్ అండ్ దెన్ reform it, but don't forgive the whole student loan అనేది. Okay, that is one of the reasons why some rich people voted against Democrats. ఎందుకు వీళ్ళందరూ they paid into the education system from their Indians కూడా బేసికల్గా ఇండియన్స్ లోనే. అంటే ట్రూ. అంటే సార్, అంటే ఇప్పుడు అది పాజిటివ్ థాట్ ప్రాసెస్ కూడా సార్. అంటే ఇప్పుడు మీరు ఒక వస్తువుని కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయినా కానీ ఏదైనా కానీ ఒక వస్తువుని కొనుక్కుని దాన్ని కొనుక్కుంటున్నారు అంటే మీ పూర్తి కాన్షియస్నెస్ తో నాకు ఈ డిగ్రీ చదువుకుంటే నాకు ఈ జాబ్లు వస్తాయనో, లేకపోతే నాకు ఈ డిగ్రీలో ఇంట్రెస్ట్ ఉంది, దీనివల్ల నా కెరియర్ గ్రోత్ ఉంటుందనో ఏదో ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. లెట్స్ కట్ ద బుల్ సేయింగ్ దట్ లైక్ నాకు దీని మీద ప్యాషన్ ఉంది, ఇది నేర్చుకుంటాను, ఇది నేర్చుకున్నా కానీ నాకు ఏమి రాకపోయినా పర్లేదు అనే థాట్ ప్రాసెస్ అయితే ఎక్కువ మందికి లేదు. అంటే అంత ప్యాషన్ No, I think okay. I want to bring it back to in the direction I want to discuss about this. Indians ఏమైందంటే, ఇండియన్ కమ్యూనిటీలో quite a few people, they paid their kids tuition out of their pocket, and then they saw the Democratic administration come in and then forgive them, and they are not able to accept that. ఇది నేను మా పిల్లలకు నేను నా జేబులోంచి పెట్టాను, నువ్వు వచ్చేసి వీళ్ళందరినీ you're forgiving all the student loans అని చెప్పి they were angry at Biden for that. I can empathize with that sentiment. I'm somewhere in between. Don't forgive everything and don't make them pay for lifelong, which is what the current system is. లైఫ్ లాంగ్ కూడా కాదు సార్ అసలు. అంటే సార్ ఇప్పుడు అంటే మనకి ఆప్షన్స్ ఉన్నాయి. మనం ముందు మాట్లాడుకున్నట్టు స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కౌంటీ కాలేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం యూనివర్సిటీలో చదువుకుని కెరీర్లో తెచ్చుకున్నాక మనం ఎగ్జాబరెంట్ లైఫ్ స్టైల్ కనుక బతకకపోతే $12,000 ఒక సంవత్సరానికి 12,000 4 I'm not getting into the మీరు చాయిస్ దగ్గరికి వెళ్తున్నారు. నేను చాయిస్ దగ్గరికి వెళ్ళట్లేదు. They made the choice, they got the degree and they got the job.
టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. ఇప్పుడు అదే అదే నువ్వు ఆ డిగ్రీ డిగ్రీ వచ్చింది సార్. జాబ్ చేసావా, వచ్చిన ఈ తర్వాత డిగ్రీ చేసావా అదే అని నేను అదే అది అడగను. కూడా కాదు సార్. అది కూడా కాదు సార్. జాబ్ వచ్చిన తర్వాతే. జాబ్ వచ్చిన తర్వాత మీరు సంపాదించుకునే డబ్బుల్లో నుంచి Well, I'm not దానికి ఇంత passing any అమౌంట్ judgment on that also. I'm ఇంత just పేమెంట్ talking అనేది పేమెంట్ purely చేసుకుంటే about మీ లోన్లు తీరిపోతాయి కదా! లోన్లు తీర్చకుండా సిటీ మీద, స్టేట్ మీద బడ్జెట్ no, బర్డెన్ ఏంటి? no. ఇప్పుడు Hear me out. నేను డెమోక్రటిక్ దూరంగా అయిపోయే రీజన్ దగ్గరికి వెళ్తున్నా నేను. నేను అనేది ఏంటంటే You ఇప్పుడు hear మోహన్ me గారు out. మీరు Hear లోన్ me out. తీసుకున్నారు. మీరు లోన్ కట్టకపోతే మీరు వాల్యూ అది జడ్జ్మెంట్ ఇస్తున్నారండి అక్కడ. మీరు నువ్వు అట్లా ఎందుకు చేసావు, ఎట్లా ఎందుకు చేయలేదని మీరు అంటున్నారు. అది కాదు ప్రాబ్లం. వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడతలేదు. వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చాయిస్ ఏంటి, ఆర్ట్ హిస్టరీ తీసుకుంటే ఏ ఉద్యోగాలు వస్తాయి, ఇలాంటి ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అది కూడా అబౌట్. అన్నాను సార్. సో దే ఆర్ లెట్స్ సే $100,000 డెట్ ఉంది. ఇది Debt ఉంది. ఇంట్రెస్ట్ అక్యూములేట్ అవుతుంది. మినిమం ఎంత పే చేయాలని ఉంటుంది. మీన్స్ టెస్టింగ్ ఏదో చేస్తారు. ఇప్పుడు మీరు యాక్చువల్ గా తీసుకున్న లోన్ 50,000 అయితే దానికి ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ పోయి మీరు I heard people with 70 years age, they're still paying their student loans even after the entire principal amount is paid and a whole bunch of interest is paid. I'm talking about the pure Affected loan and loan payment. I'm not passing any value judgment on what choices they made in their life. So that is where I'm saying, okay, ఈ డెమోక్రాట్స్ ఏం చేశారు, దే వెంట్ టు దిస్ ఎక్స్ట్రీమ్ అట్ బైడెన్, ఫర్గివ్ ద ఎంటైర్ స్టూడెంట్ లోన్స్. దట్స్ వాట్ హీ ట్రై టు డూ. సో నేను అనుకునే సొల్యూషన్ ఏంటంటే వాట్ ఇట్ షుడ్ బి, ఓకే, ప్రిన్సిపల్ ఫస్ట్ పే అయిపోవాలి. ప్రిన్సిపల్ ఫస్ట్ పే అయిపోయిన తర్వాత అట్ సమ్ లెవెల్ యూ హ్యావ్ టు సే ఓకే, twice the amount of the principal, then your loan is gone. Or you commit your service for 2 years in these sectors, and then we will forgive your. That is also a good choice. అలాంటి రిఫార్మ్ తీసుకురాకుండా మొత్తానికి ఇచ్చేసారు. అది తప్పది. అంటే అదేలేండి. అంటే అందరిని ఒక ఘాటుకి కట్టేసి ఓకే మీకు లోన్ ఉందా తీర్చేస్తున్నాము అని చెప్తే కట్టిన వాళ్ళందరికీ కొంచెం ఇబ్బందే కదా! నాలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది. కట్టిన వాళ్ళకి ఇబ్బంది అని కాదు. ఇబ్బంది అంటే అంటే మనకి ఒక బేస్ లైన్ లేదు కదా సార్. ఇక అంటే ఇప్పుడు గుచ్చుకుంటది. అంటే నేను ఇంత కష్టపడి నేను డబ్బులు కట్టాను, వాళ్ళేమో లోన్ తెచ్చుకున్నారు, వీళ్ళు లోన్ మాఫ్ చేశారు. అంటే దిస్ ఈస్ వేర్ ఐ యామ్. దిస్ ఈస్ మై రిపబ్లికన్ మెంటాలిటీ. నేను అది చెప్తుంటాను చూసారా, ఐ యామ్ మోర్ ఆన్ ద సెంటర్ లెఫ్ట్. అంటే ట్రూ. అంటే ఇప్పుడు మనకి వెన్ ఇట్ హర్ట్స్ రైట్. అంటే మీరు హర్ట్ అనేది దానికంటే అంటే యూ ఫీల్ చీటెడ్ సార్. అంటే at the end of the day that may be the అంటే బికాజ్ system is not fair అనిపిస్తుంది మీకు అలా చేస్తే. ట్రూ. అంటే ఇప్పుడు ఒకే జీతంతో ఇద్దరు ఉన్నారు. మీకు నాకు సేమ్ జీతం వస్తుంది. ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళారు, చదువుకున్నారు. ఒకరికి అంటే ఒకరికేమో మనకి అంటే స్కాలర్షిప్ అనో అదనో వచ్చి ఇంకొకరికి రాలేదు. సేమ్ ఎడ్యుకేషన్, సేమ్ ఎవ్రీథింగ్ అనుకున్నప్పుడు అది కూడా ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఇదేదో స్టోరీ ఉంది, దీంట్లో ఏదో స్టోరీ ఉంది, ఆ స్టోరీ మనకు అర్థం కావట్లేదు అనే ఒక ఫ్రస్ట్రేషన్ అనేది పేరెంట్ ఉంటుంది. అంటే పీపుల్ ఆర్ నాట్ రేషనల్ థింకర్స్ ఎనీవే. సో ఐ వాంటెడ్ టు టెల్ యూ దిస్ ప్లేడ్ ఎ మేజర్ రోల్. నాకు తెలిసి నా ఫ్రెండ్ సర్కిల్లోనే ఇద్దరు ముగ్గురు ఈ రీజన్ చెప్పి, ఏంటంటే దెర్ ఈస్ సమ్ వ్యాలిడిటీ ఇన్ దట్ ఆర్గ్యుమెంట్. ఏది డెమోక్రాట్స్ అందరికి డబ్బులు దోషిస్తున్నారు వీళ్ళు స్టూడెంట్ లోన్ పైన. దట్ వాజ్ వన్ రీజన్ టు గో అగేన్స్ట్ ద డెమోక్రాట్స్. సో I think that was one of the problems the Democrats did not see coming.